వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక మహా హైదరాబాద్ ఇంకొక అంశం కూడా మనం చూస్తున్నాం. మహా హైదరాబాదు ఇవాళ HMDA పరిధిలో విస్తరించిండ్రు. 7,257 నుంచి 10,472 చదరపు కిలోమీటర్ల వరకు ఇవాళ HMDAని విస్తరించిండ్రు. అలాగే కొత్తగా 4 జిల్లాలు 32 మండలాలను కూడా అందులో చేర్చిండ్రు. ఇప్పుడు గతంలో కేవలం 4 జిల్లాలు ఉంటే ఇప్పుడు 11 జిల్లాలు అయినాయి. సో ఇవాళ మొత్తంగా త్రిబుల్ ఆర్ పేరు మీద చూసుకుంటే, అట్లాగే ఇవాళ మీకు మూసీ పేరు మీద చూసుకుంటే, టోటల్గా హైదరాబాదు ఏదైతే మహానగరంగా విస్తరిస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఫీచర్ సిటీ పేరు మీద, ఫార్మా సిటీ పేరు మీద ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా విస్తరించబోతున్నది. ఆ విస్తరిస్తున్న మొత్తం మహానగరానికి డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి? ఇది చాలా కీలకమైన ప్రశ్న. డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి? డబ్బులు ఢిల్లీ కార్పొరేషన్కు, ఢిల్లీ కార్పొరేషన్కే దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే బడ్జెట్, ఆ కార్పొరేషన్స్కి వచ్చే బడ్జెట్ అంతా ఢిల్లీ కార్పొరేషన్కి వచ్చే బడ్జెట్ అంతా. మరి ఢిల్లీ కార్పొరేషన్కి ఎందుకు అంత బడ్జెట్ వస్తుందంటే అక్కడ ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఉంది. సో ఎన్సిఆర్ ఉంది, నేషనల్ టెరిటోరియల్ క్యాపిటల్ ఉంది అక్కడ. సో నేషనల్ టెరిటోరియల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ పరిధిలో ఉన్న భూములు, వాటికి ధరలు, అలాగే ఆ ఢిల్లీ కార్పొరేషన్ ఆ క్యాపిటల్ ఉన్న కారణంగా, ఇవాళ దేశ రాజధానిగా ఉన్న కారణంగా, ఇవాళ ఆ ఢిల్లీ స్టేట్తో పాటు దేశ రాజధానిగా ఉన్న కారణంగా అక్కడ విపరీతమైన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మరి అంతే బడ్జెట్ ఇవాళ హైదరాబాద్కి ఎందుకు కేటాయించట్లేదు? ఎందుకు ఇవాళ 61% పన్నులు కలుస్తున్న దక్షిణాదికి ఇవాళ వాళ్ళకు తిరిగి చెల్లించడం లేదు? ఎందుకు ఇవాళ తెలంగాణ ₹1 కడితే కేవలం 41 పైసలు మాత్రమే ఇవాళ తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? దానికే ఇవాళ మేము 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ అభివృద్ధి కోసమని సంకలు కొట్టుకుంటున్న బీజేపీ నాయకులారా, ఇవాళ 23 లక్షల కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తే మీరు 10 లక్షల కోట్ల రూపాయలు మాకు తిరిగించారు. ఇంకా 13 లక్షల కోట్ల రూపాయలు మీరే బాకీ ఉన్నారు. ఇవాళ హైదరాబాదు కార్పొరేషన్కి నిధులు ఇవ్వకుండా, ఇవాళ త్రిబుల్ ఆర్కు అనుమతులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా, ఇవాళ మూసీకి నిధులు ఇవ్వకుండా, ఇవాళ హైదరాబాదు ఇన్ని కార్పొరేషన్లు విలీనమైన తర్వాత ఎట్లా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా ముందుకు పోవాలి? సో ఇవాళ అది ముందుకు పోవాలంటే ఇవాళ దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ను చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. హైదరాబాదు దేశానికి 2వ రాజధాని అయితే ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత ఇప్పుడు త్రిబుల్ ఆర్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, వీటన్నిటికీ నిధులు సమకూర్చడానికి, కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చడానికి దేశ 2వ రాజధానిగా హైదరాబాదు చేయడం ఒక్కటే పరిష్కారం. హైదరాబాదు మహానగరంగా అభివృద్ధి చెందడము, విస్తరించడం, వాటికి డబ్బులు కావాలన్నా ఆ దేశ 2వ రాజధానిగా హైదరాబాద్ ఉంటే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. నేను 2013లోనే అక్కడ ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లోనే ఒక పెద్ద సమావేశం, 22 మంది ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి కామన్ క్యాపిటల్ వద్దు, మాకు హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయండి, తెలంగాణ క్యాపిటల్తో పాటు దేశానికి 2వ రాజధాని కూడా హైదరాబాద్ను చేయండి, ఢిల్లీకి ఎట్లయితే ఢిల్లీ క్యాపిటల్ స్టేట్కు క్యాపిటల్గా ఉందో, దేశానికి మొదటి క్యాపిటల్గా ఉందో, అట్లాగే హైదరాబాద్ను తెలంగాణ క్యాపిటల్గాను, హైదరాబాద్ను దేశానికి 2వ రాజధానిగా చేయమని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అట్లాగే 22 మంది ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నా ప్రతిపాదనను ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లోనే చెప్పాడు, ఈ దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ చేయండి అని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నేను ఆ డిమాండ్ మీద 2013 నుండి సీరియస్గా ఫైట్ చేస్తున్నాను. ఈరోజు కూడా అదే అంశం మీద D6 పెట్టాను, జాకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు ముందు వేయడానికి రేపు ఈ కార్యాచరణ లోపలికి తీసుకుపోయే కార్యాచరణలో ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా అడుగులు పడడానికి ఇవాళ జాక్ ఏర్పాటు చేయడం జరిగింది, D6 ఏర్పాటు చేయడం జరిగింది. జాక్ లక్ష్యం హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయడమే. హైదరాబాదు మహానగరంగా విస్తరించినంత మాత్రాన దానికి డబ్బులు లేకపోతే ఆ విస్తరణ ముందుకు పోదు కాబట్టి హైదరాబాద్ను ఇలా దేశానికి 2వ రాజధాని చేయండి అని చెప్పి ప్రకాష్ అంబేద్కర్ స్వయంగా మనవడు కూడా మొన్న హైదరాబాద్లో చెప్పాడు. నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాను. ఇవాళ మొత్తానికి హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని వ్యతిరేకిస్తామన్న ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడికంటే అక్కడికి వస్తా, చర్చలకు వస్తా. హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయకపోతే మేము ఉరుకునే ప్రశ్నే లేదు. అది అంబేద్కరిజానికి వ్యతిరేకం. ఇవాళ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కంటే 100 రెట్ల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని కావడం వల్ల. నువ్వు అనవసరంగా దాన్ని అడ్డుకుంటా అంటే మేము ఊరుకుంటామా? నీ ఎమ్మెల్సీ కోటా ఏదైతే నువ్వు రెడ్డి అని వచ్చింది నీకు అవకాశం, అంతేగాని ఇవాళ నీకు అసలు వచ్చే అవకాశమే లేదు. ఇవాళ నీకు మా పుణ్యాన మా 93% తెలంగాణలో ఉన్న బహుజనుల పుణ్యాన ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మా పుణ్యాన నీకు పేరు వచ్చింది. ఇవాళ కేసీఆర్ పుణ్యాన ఆయన పెట్టిన 30 కోట్ల రూపాయల దయ వల్ల ఇవాళ నువ్వు లీడర్ అయినవు తప్ప, లేకపోతే జేఏసీ చైర్మన్గా నీకు అంత దమ్మే లేదు. నీకు ఉద్యోగం త్యాగం చేసే ఆ దమ్మే లేదు. ఉద్యోగం రిటైర్మెంట్ దాకా ఉండి ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి జీతం తీసుకున్నావు. కానీ మేము 12 సంవత్సరాల ఉద్యోగాన్ని ఇలా వదులుకున్నాం. నీలా కాదు మేము. కాబట్టి నీలాగా మేము ఇవాళ ఊరికే పదుల కోసము దానికోసము అమ్ముడు వేటలం కాదు, పైసల కోసం అమ్ముడు వేటలం కాదు. ఆత్మగౌరవంగా కేసీఆర్ని ఎదిరించినాం. ఇవాళ రేవంత్ రెడ్డి తప్పలను కూడా ఎదిరిస్తున్నాం. ఇవాళ నీలాగా ఏది ఆ పర్సెంట్ లేని వాళ్ళు నీ కులం కూడా వస్తే ఇవాళ ప్రజాస్వామ్యం వర్ధిల్లని చెప్తావు. వెలమ కులం అధికారంలో ఉంటే మాత్రం ప్రజాస్వామ్యం వర్ధిల్లేదని కాదు. నేను అది ప్రజాస్వామ్యం కాదంటే ఇది కూడా ప్రజాస్వామ్యం కాదంట. 3% ఉన్న వెలమలు నుండి 5% ఉన్న రెడ్లకు అధికారం మారినంత మాత్రాన ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టు కాదు. కాబట్టి ఇవాళ నీలాంటి అవకాశవాదాలకు అగ్రకుల ఆధిపత్యానికి నీలాగా ఏదంటే ఏ చెట్టు కాకూడదు పట్టే వ్యవహారం మాది కాదు. అంబేద్కర్ వాదులేదు కాదు. అంబేద్కర్ వాదులు నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నట్టుగా మాట్లాడే మనస్తత్వం. భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తును కాదు, ఈ తెలంగాణ భవిష్యత్తును కానీ శాస్త్రీయమైన పద్ధతిలో నిర్మాణం జరగాలి. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో వాటా లభించే దిశగా అడుగులు వేసే దిశగా మేము ఉంటాం తప్ప నీలాగా అవకాశవాదానికి మేము ఉండం. కాబట్టి నువ్వు అడ్డుకుంటా అంటే ఊరుకోం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశానికి హైదరాబాద్కు రెండవ రాజధాని చేయడాన్ని ఎవడో ఆపుకోలేడు. నీ కోదండరాం తాత వచ్చినా కూడా అది ఆగదు, తప్పకుండా అయి తీరుతుంది. మేము దాన్ని సపోర్ట్ చేస్తాము. అది కేంద్రంలో బీజేపీ ఉన్నదా, కాంగ్రెస్ ఉన్నదా, ఇంకేమో ఉన్నదా మాకు సంబంధం లేదు. ఎవరిచ్చినా దాన్ని స్వాగతిస్తాం. ఎవరిచ్చినా హైదరాబాదును దేశ రెండవ రాజధానిగా చేయడాన్ని స్వాగతిస్తాం. తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తే మహానగరాన్ని హైదరాబాద్ దిశగా ఇవాళ రేపు ప్రకటిస్తే బీజేపీ ప్రకటించిన దాన్ని స్వాగతిస్తామని తెలియజేస్తూ, మేము ఇవాళ మహానగరం హైదరాబాద్కు మరింత డబ్బులు రావాలన్నా, మరింత అభివృద్ధి చెందాలన్నా దేశ రెండవ రాజధాని కావడమే పరిష్కారం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.